మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరులందరికీ కూడా ప్రేమపూర్వక వందనములు. నేను మీ ఆత్మీయ సహోదరి సత్య. ఈరోజు ప్రార్థన అనే విషయం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మొదటగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా, ప్రార్థన అనే విషయం గురించి నేను మాట్లాడుతుండగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభువా. వినివారి హృదయాలు తెరవబడ్డానికి ప్రభువా, నీ వాక్యముకు సత్యాన్ని తండ్రి వారు గ్రహించడానికి, వాక్యాన్ని విని విడిచిపెట్టే గుంపులో వారు ఉండక ప్రభువా, తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా మేమందరూ ఉండడానికి సహాయం దయచేయమని, మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అంటే తెలియని క్రైస్తవులు ఉండరంటే ఇది అతిశయోక్తి కాదండి. ఎందుకంటే ప్రార్థన చేయనటువంటి క్రైస్తవులు ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి ఒక్క క్రైస్తవుడు అనబడేవారు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు తన మొదటిగా దినాన్ని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేస్తారు. కొంతమంది పడుకునే ముందు ప్రార్థన చేస్తారు. ఇలా వారికి సమయము వీలుని బట్టి ప్రతి ఒక్కరు కూడా తమకు ప్రార్థన సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఇక ప్రార్థన మనం చేసే ప్రార్థన అనేది ఏ విధంగా ఉంది, ఈ ప్రార్థనలో ఏ విషయాలు ఉండాలి అని చాలామంది గమనించకుండానే తమ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్తుతి 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 స్తోత్రం 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 అని ఎక్కువ సమయము స్తుతిస్తూ ఇంకే విషయాలు కూడా ప్రార్థన ప్రస్తావించకుండా ఎక్కువ స్తుతి స్తోత్రం చెప్తూ తమ ప్రార్థనను ముగిస్తూ ఉంటారు. కొంతమంది అయితే తమ అవసరములన్నిటిని కూడా ఏకరువు పెట్టి తమ యొక్క జీవితంలో తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రభువుకి చెప్తూ తర్వాత లాస్ట్‌లో చివరగా ప్రభువా వీటన్నిటిని తీర్చండి అని సహాయం వేడుకుని దేవునికి సహాయం వేడుకుని ఆమేనని తమ ప్రార్థనని ముగిస్తారు. కొంతమంది అయితే తమ జీవిత గమ్యాన్ని లేకపోతే తన జీవిత లక్ష్యాన్ని దేవుడి దగ్గర చెప్పి దాన్ని నెరవేర్చు ప్రభువా, నాకు ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు ఈ అవసరత ఉంది, ఇప్పుడు నేను చాలా అప్పుల్లో ఉన్నాను, ఈ యొక్క అప్పులు తీర్చండి, ఈ యొక్క సమస్య నుంచి ఎలాగైనా నన్ను బయట పడేయండి అని దేవుని బ్రతిమాలుకుంటూ ఆ యొక్క విన్నపములన్నిటిని కూడా దేవుడికి తెలియజేసి ఆమెనని చెప్పి తమ ప్రార్థనను ముగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమకు ఈ విధంగా తమ అవసరతలను బట్టి తమకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకమైన ప్రార్థనలు చేస్తారు. కొంతమంది అయితే ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడి కుటుంబ ప్రార్థన కూడా చేస్తారు. ఈ యొక్క ప్రార్థనలన్నీ చేయడం తప్పేమి కాదు, కానీ ప్రార్థనకంటూ ఒక క్రమం ఉంటుంది. అదేవిధంగా దేవుడి వాక్యము మనల్ని ఏ విధంగా ప్రార్థన చేయమందో అదే విధంగా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం మంచి ఫలితాలను దేవుని యొద్ద నుండి పొందుకోగలం. అదే విధంగా మంచి ఆశీర్వాదాలను దేవుని కోరుకునే జీవితాన్ని కూడా మనం పొందుకోవాలంటే మొదటిగా మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి, అదే విధంగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రార్థనలో ఏ విషయాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, అదే విధంగా ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి, అదే విధంగా ఎవరి కోసం మొరపెట్టాలి, ఏ విధంగా చెయ్యాలని ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం నుంచి కొన్ని విషయాలు మీకు చూపించి దేవుడి యొక్క ప్రార్థన గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రార్థన అనేది కేవలము మన అవసరాలను దేవుడి దగ్గర ప్రార్థన అనేది కేవలం మన అవసరాలను దేవునికి చెప్పేటువంటి మార్గము మాత్రమే కాదు, కానీ మన యొక్క దేవునితో సంబంధాన్ని, సజీవమైన సంబంధాన్ని బలపరిచేదే ప్రార్థన. అదేవిధంగా మన బలహీనతలో దేవుని యొక్క బలాన్ని ఇచ్చేది, మనకు అయోమయ స్థితిలో దేవుని యొక్క శక్తిని, అదేవిధంగా ఆయన యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది, అదేవిధంగా మన యొక్క కృంగిన స్థితిలో మనం లేవనెత్తేది కూడా ప్రార్థనే. అంటే ప్రార్థన ఒక విశ్వాస జీవితానికి పునాది వంటిది. ఒక భక్తుడు ఈ విధంగా చెప్తారు. భక్త సింగ్ గారు ఒక ప్రార్థన గురించి ఒక కొటేషన్ ఇచ్చారు. అదేమిటంటే, పక్షికి 2 రెక్కలు ఎలాగో అదే విధంగా విశ్వాస జీవితానికి ప్రార్థన మరియు వాక్యం అనేది అలాగా అని. అంటే పక్షి 2 రెక్కలు కూడా సరిగ్గా ఉంటేనే తను ఎగరగలదు. అదే విధంగా విశ్వాసి కూడా వాక్యము, ప్రార్థన ఈ 2 కూడా సరిగ్గా ఉంటేనే అతనికి ఆత్మీయ జీవితం అనేది దేవునిలో వర్ధిల్లుతుంది. అంటే ఈ వాక్యము మరి ప్రార్థన జీవితం అనేది మన మన యొక్క ఆత్మీయ జీవితానికి
ఎంతగానో ముఖ్యమైనవి. ఇటువంటి ప్రార్థన గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడికి ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థన అనేది దేవుని సన్నిధికి వెళుతుందా? లేదా? అని మనలో చాలామంది ఆలోచించం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు కదా! మరలా దేవుడు అంగీకరిస్తాడా? లేదా? వింటాడా? లేదా? అని మనం ఎందుకు ఆలోచించుకోవాలని మీరు అనొచ్చు. కానీ పాపుల ప్రార్థనను దేవుడు అంగీకరించడని వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 59 అధ్యాయము 1, 2 వచనాలను నేను చదివి మీకు చూపిస్తాను. రక్షింపక నేరక యునున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని మనకు వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి దేవునికి మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. అంటే పరిశుద్ధుడైన దేవుడు పాపమును ఏమాత్రం కూడా సహించినవాడు. కాబట్టి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే రక్షింపక నేరక ఉన్నట్లు ఆయన చెవులు ఏమి కూడా మందంగా లేవు. కానీ మన పాపములు మనకి దేవునికి మధ్య అడ్డంగా వచ్చి ఉన్నాయి. ఆ పాపము మేఘాలు దేవుణ్ణి మనం చూడలేని స్థితిలో మనకు ప్రార్థన దేవుడు ఆలకించలేని పరిస్థితిని తీసుకువచ్చాయి. కాబట్టి మొదటగా మన ప్రార్థనలో ఏముండాలండి? మొదటగా మన ప్రార్థనలో మన పాపములు ఒప్పుకోలు ఉండాలి. మన ప్రార్థనలో మొదటగా పాపం ఒప్పుకోలు ఉన్నట్లయితే మనము దేవుని దగ్గర మనకు జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని, మనకు హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. మనం గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా మనము ఏ విషయాల్లో తప్పిపోయామో, లేకపోతే కొంతమంది ఉంటారు ఏంటంటే ప్రతి చీటికి మాటకి ఇతరులని నిందిస్తూ ఉంటారు. అదే పనిగా పెట్టుకుని ఒక ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అదే ద్వేషంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఇప్పుడు కూడా అశ్లీలమైన చిత్రాలు చూస్తూ, లేకపోతే తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ అపవిత్ర కార్యాల్లో ఉండి అది అలా ఉన్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడి వాక్యం చదవడం, దేవుడి ఆరాధనలో పాల్గొనడం, దేవుని ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా యథాతిథిగా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నా కూడా వారు ఏమాత్రం కూడా ఆ పాపం ఒప్పుకోలనేది తమ మనసులోనికి ఏమాత్రం కూడా రానివ్వరు. అసలు మారుమనసు పొందాలని కానీ, లేకపోతే దేవుడి దగ్గర పశ్చాత్తాప పడాలని కానీ వారికి ఏమాత్రం కూడా అనిపించదు. ఎందుకంటే వారు మిగతా వాళ్ళతో పోల్చుకొని తమకు ఆత్మీయ స్థితిని ఎప్పుడు కూడా అంచనా వేసుకోవడం జరుగుతుంది. అంటే నేను నా పక్క వ్యక్తిలా లేను. తను నాకంటే చాలా ఘోరంగా బ్రతుకుతున్నాడు. నాకంటే కూడా ఎక్కువగా పాపం చేస్తున్నాడని తను ఎప్పుడు కూడా పక్కన వ్యక్తిని చూసుకుంటూ ఉంటాడు. అంతేకాని దేవుడి వాక్యం ఏం చెబుతుంది? దేవుడు ప్రార్థన చేసినప్పుడు మొదటగా మన పాపములు ఒప్పుకోమన్నాడు కదా! నా యొక్క పాపము నా మీద దోషారోపణ చేస్తుంది. నాకు హృదయము పాపముల విషయంలో నా మీద దోషారోపణ చేస్తుందని వారు లేకపోతే అతడు లేకపోతే ఆమె ఏమాత్రం కూడా ఆలోచించకుండగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేకమైన రకరకాల ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ తమ ప్రార్థనలో పాపం ఒప్పుకోలనేది చెయ్యరు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు అనేక రకాల ప్రార్థనలు చేయవచ్చు కానీ నీ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేరాలంటే దేవుడి దగ్గర నుంచి నీకు ఆయనకు పరిశుద్ధత, ఆయనకు రక్షణ జీవితం నీకు కావాలంటే మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే పాపం ఒప్పుకోలు. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మొదటిగా నువ్వు నీ పాపములను ఒప్పుకో. అదేవిధంగా నీకు మనస్సాక్షి నీ మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఈ విషయాల్లో నువ్వు ఇంకా పడిపోయావు. ఈ విషయంలో దేవుని మాట వినడం లేదు, ఈ విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, ఈ విషయంలో దైవజనులు హెచ్చరించినప్పుడు ఆ విషయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదని నిన్ను ఏ విషయాల్లో నీ యొక్క మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో ప్రతి విషయాన్ని కూడా నువ్వు గ్రహించుకుని దాన్ని అర్థం చేసుకుని దేవుని దగ్గర పాపమును విడిచిపెట్టి ఈ రోజే మోకరించి ఈ రోజే ప్రార్థన చేయి. మొదటగా నీ పాపమును ఒప్పుకుని క్రీస్తు శిలువ పాదాల దగ్గర నువ్వు మోకరించి
నీకు ప్రతి పాపాన్ని ఒప్పుకో. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనకు ప్రతి పాపములు కూడా క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. నేను ఒక వాక్యం నీకు చూపిస్తాను. మొదటి యోహానుకు రాసిన పత్రిక. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రతి పాపమును కూడా తొలగించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ఏంటంటే తమ పాపాలను ఒప్పుకోకుండా నేను ఏ పాపం చేయలేదు, నేను చాలా మంచివాడిని, లేకపోతే నేను చాలా మంచిదాన్నని పైకి చెప్పకపోయినా కూడా తన హృదయంలో గర్వం కలిగి ఉంటారు. ఇది దేవుడి వాక్యానికి ఏమాత్రం కూడా సరిపోదు. దేవుడు దీనిని అంగీకరించడు. ఎందు వాక్యం మనం చూసినట్లయితే మనం పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే దేవుడి దగ్గర మోకరించినప్పుడు నేను ఏ పాపం చేయలేదని మనలో మనం అనుకుంటే ఏమవుతుందండి? దేవునినే మనం అబద్ధికునిగా చేస్తున్నాం. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి పాపం ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు ఇచ్చినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మోకరించినప్పుడు నేను ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదని మనల్ని మనం సమర్థించుకునేవారుగా ఉండకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మన హృదయం ఏ విషయాల దోషారోపణ చేస్తుందో ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనలో పెట్టి మన హృదయం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి మన పాపములకు క్షమాపణ పొందవలసిన వారుగా ఉన్నాం. మనకి వాక్యం సెలవిస్తుంది కదా, మనం మారు మనసు పొందినప్పుడు తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత మొదటిగా మనకు అనుగ్రహించబడేది ఏంటి? పరిశుద్ధాత్మ అనే వరం. రెండవదిగా మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలి. మనం అనేక పరిస్థితుల్లో పడిపోతుంటాం, అంటే అనేక బలహీనతల్లో పడిపోతూ ఉంటాం. వాటి నుంచి మనం బయటపడలేక మోకరించినప్పుడు మనకి ప్రార్థన కూడా రాదు. కొన్ని భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటాం. భయంకరమైన బలహీనతను పట్టి మనం మంచం పట్టినట్లయితే ఆ పరిస్థితిలో మనం ప్రార్థన చేయలేం. మన నోటి వెంట ప్రార్థన రాదు. ఆ దుఃఖమే మన హృదయం అంతా నిండిపోయి మనకి ఇంకా ఇంకా వేదన కలిగిస్తుంది. ఆ సమయంలో మన కొరకు ఎవరైనా ప్రార్థన చేయాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మీకు వాక్యం చూపిస్తాను ఒకటి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యంగాను ములుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే మనకు ఆ సమయంలో ఎలాగూ ప్రార్థన చేయాలో, ఎలాగో దేవుణ్ణి వేడుకోవాలో, ఎలా దేవుణ్ణి బతిమాలి ఆయన సహాయం పొందుకోవాలో మనకు తెలియదు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి మన ఉచ్చరింపశక్యంగాను ములుగులతో దేవుడికి ఆ ప్రార్థనను చేరవేస్తాడు. అంటే మన పక్షంగా మనలో ఉండి ములుగులతో మనకు మాట రాకపోయినప్పటికీ, మన పరిస్థితి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఉచ్చరింపశక్యంగాను ములుగులతో ఆయన మన బాధనంతటిని కూడా, మన దీనస్థితిని దేవునికి తెలియజేసి మన మొర అంతా కూడా దేవుడి సన్నిధికి తీసుకువెళ్తాడండి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడికి మరొక పేరు కూడా ఉంది. అదేంటి? మన సంచకరువు, మన ఆత్మలకు సంచకరువు. అంటే ఒక విషయాన్ని మన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి తీసుకుని పోయేవాడు. అదేవిధంగా ఇంకొక పేరు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. అదేంటంటే ఆదరణకర్త. అంటే మన బలహీనతల్లో మనం ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా ఆదరించలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మన కన్నీళ్లతో నిండి ఉన్న జీవితంలో మనల్ని ఆదరించేవారు ఎవరూ లేనప్పుడు మనల్ని ఆదరించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. నాన్న నేనున్నాను, నీ ప్రార్థన నేను నీలో ఉండి ప్రార్థిస్తాను, అది దేవుడి సన్నిధికి చేరుతుందని మనల్ని బలపరిచేవాడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నామండి. అదేవిధంగా మూడొక విషయాన్ని మీకు నేను చెప్తాను. అదేంటంటే ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన మనం చేస్తాం. అదేవిధంగా తర్వాత ఏం ప్రార్థన చేయాలి?
పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏంటంటే శోధనలో పడిపోకుండా మనం ప్రార్థించడం నేర్చుకోవాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ అంటే శోధనలోను పడుకోకుండా మమ్మల్ని తప్పించు అని దేవుడికి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి నేర్పిస్తున్నాడు. అంటే మనం శోధనలో పడిపోతామండి. శోధన అంటే ఏంటి? మనల్ని దేవుడి నుంచి దూరం చేసేది ఏదైనా సరే మనకి శోధనే. అంటే దుష్టుడు ఎప్పుడు కూడా మనం బయట లోకం నుంచి దేవుని రక్షణలోనికి వచ్చాం కాబట్టి తిరిగి మరలా మనల్ని దేవుడికి దూరం చేసి లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి సాతాను ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా మనల్ని శోధించడానికి మన వెంట ఎప్పుడు కూడా వాడు వస్తూనే ఉంటాడు. మన ప్రతి మార్గంలో కూడా వాడు ముళ్ళ కంచెను వేయటానికి చూస్తూనే ఉంటాడు. అదే విధంగా ఇంకొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ గెత్సేమనే తోటలో ప్రభువుతో పాటు తనకు శిష్యులు ఉన్నప్పుడు తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని సైనికులు బంధించి ఉన్నప్పుడు వారు అంతకన్నా ముందుగానే గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి నాతో కూడా కొంత సమయం మీరు కూడా ప్రార్థించండి అని తన శిష్యులకు చెప్తాడు. అంటే తను బంధించబడతాడని తనకు తెలుసు. తను బంధించబడిన తర్వాత వీరి విశ్వాసంలో తొలగిపోకుండా నిలబడాలి అంటే ప్రార్థన శక్తి చాలా ముఖ్యం. కానీ ప్రభు చెప్పిన మాటను వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారి నిద్రమత్తులోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆత్మీయమైన నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనది మన జీవితానికి. మనకు శోధకుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడానికి మనపై అగ్నిబాణములు ఎప్పుడు కూడా వాడు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే లోకంలో నుంచి మనం వచ్చాం కాబట్టి తిరిగి మనల్ని లోకానికి వాడు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పరలోక ప్రార్థనలో శోధన నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమని తన శిష్యులకు చెప్పడం జరిగింది. అంటే శోధకుడు ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు కూడా మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ శోధన అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏంటంటే మనం ప్రభువుని తెలుసుకోక ముందు మనం ఎప్పుడు కూడా మన ప్రతి మాటలో మనకు ప్రతి సంభాషణలో కూడా ఎక్కువగా బూతు మాటలు మాట్లాడేవారు లేకపోతే అసభ్యమైన మాటలు మాట్లాడేవారు ఉంటారు. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాక్యం మనకి తెలియజేస్తుంది ఏంటంటే మీరు అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, బూతులు మీ నోట రానియ్యకూడదు అని వాక్యం చెబుతుందని వారు వాక్యం చెప్పినప్పుడు వింటారు. తర్వాత అది తప్పని వారు తెలుసుకుంటారు. కానీ వారు ప్రతి క్షణం కోపం వచ్చినప్పుడు లేకపోతే ప్రతిసారి వారు కోపానికి లోనైనప్పుడు ఆ మాటలు పదే పదే చెప్పమని దుష్టుడు వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే నువ్వు మాట్లాడు, నువ్వు ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలవు, ఇక మాటలు మాట్లాడితేనే నీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోగలవని దుష్టుడు వారిని ప్రేరేపించి శోధనలో పడేలా చేస్తాడు. తను కేవలం అంతకు ముందు ఏ విధంగా మాట్లాడతాడో అలా మాట్లాడటం మాత్రమే కాదు, కానీ ఇంకా ఇంకా ఒక శోధనలో పడిపోయి ఇంకా విపరీతంగా బూతులు మాట్లాడటం, ఇతరులు దూషించడమే పనిగా పెట్టుకుని ఉంటారు. అదే విధంగా కొంతమంది విపరీతమైన అసభ్యకరమైన చిత్రాలను ఫోన్లో చూడడం అనేది తమ జీవితంలో అంతకుముందు దేవుని నమ్ముకోక ముందే ఒక బానిసగా అవుతూ ఉంటారు. తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అదే విషయంలో పడిపోయి మరలా అదే పాపమునికి వెనక్కి వెళ్ళిపోయి ఒక శోధనలో పడిపోయి ఒక దాని నుంచి ఎటువంటి విధంగా బయటకు రాకుండా దానిలోనే కూరుకుపోయి ఆ విధంగానే మరలా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేకాని దాని నుంచి విడిపించబడాలని స్పృహ కూడా వారికి ఏమాత్రం కూడా ఉండదు. అది దేవుడి వాక్యానికి వ్యతిరేకమని తెలిసినప్పటికీ కూడా ఆ శోధన నుంచి బయటకు రావడానికి వారు ఏ విధంగా కూడా ప్రయత్నించరు. కానీ ఇక్కడ వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే ఆ శోధనలో మనం పడిపోయినప్పుడు కూడా మనం దానిలో నుంచి బయటకు రావడానికి ప్రార్థన చేయమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా
కొంచెం కొంచెంగా దేవుడి వాక్యాన్ని నేర్చుకొని తమ జీవితంలో దాన్ని అనుసరిస్తూ చివరికి మన పరిపూర్ణతలోనికి దేవునికి పరిపూర్ణతలోనికి వెదగాలని చెప్పి దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి దుష్టుడు మొదటిగా టార్గెట్ చేసేది ఏంటంటే మన బలహీనతని. అంటే మన బలహీనతనే మన మీద ఉపయోగించి ఆ బలహీనతలోని పడిపోయి దాని నుంచి బయటికి రాకుండా ఆ టెంప్టేషన్‌లోనే మనం ఉండేలా చేసేవాడే దుష్టుడు. అదే శోధన. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఈ 3 విషయాల్లో కూడా మనల్ని వెనక్కి లాగేసి వీటిలో పడిపోయేలా చేసి దేవుడికి దూరమయ్యేలా చేసేదే శోధన. కాబట్టి ఇటువంటి శోధకుడి నుంచి తప్పించబడాలని మనము దేవుడికి ప్రార్థన చేయాలి. ఒకవేళ పడిపోయినట్లయితే దాని నుంచి బయటికి రావాలని ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. తర్వాత మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మన ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలండి. అంటే ఒకరోజు ప్రార్థన చేసి చేసిన ప్రార్థనకు ఎటువంటి సమాధానం రాలేదని తర్వాత ప్రార్థన చేయడం మానివేయడం కాదు కానీ, విశ్వాసం కోల్పోవడం కాదు కానీ, మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుంది. అంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడం అంటే ఒకే పదాన్ని పదే పదే సార్లు చెప్పడమా పట్టుదల అంటే? కాదు కానీ మన జీవితంలో మనల్ని వేధించే సమస్య ఏదైనా సరే అది ఒక్క రోజులో తొలగిపోదు. కొన్ని విషయాలు కొన్ని ప్రార్థనలు చాలా త్వరగా సమాధానం వస్తుంది కానీ దేవుని దగ్గర నుంచి కొన్ని విషయాల్లో దానికోసం మనం రోజుల తరబడి లేకపోతే నెలల తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి కూడా దేవుడి సన్నిధిలో మనం మోకరించి కన్నీళ్లతో ఆయన ప్రార్థించవలసిన అవసరం ఉందండి. అటువంటి ప్రార్థనలు మనం చేయవలసిన వారుగా ఉన్నాం. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే మన కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందాలని మనం అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తాం. కానీ ఆ వ్యక్తిలో ఎటువంటి చలనం కూడా రాదు. మనం అనేక సార్లు అతనికి సువార్త చెప్తాం. అనేక సార్లు దేవుని పాటలు కూడా పాడి చూపిస్తాము. లేకపోతే ఆయనకు మనం వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాం. కానీ ఆ వ్యక్తిలో ఎటువంటి చలనం కూడా రాదు. అలాంటి సమయాల్లో మనం ఎంతగానో నిరుత్సాహపడిపోతాం. అదేంటి నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను కానీ ఈ ప్రార్థనకి ఎటువంటి ఫలితం కూడా లేదు అని. కానీ ఒక ప్రార్థనకి ఫలితం ఉంటుందండి. ప్రార్థన ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే దేవుని సమయంలో దేవుడు యొక్క ప్రార్థనకి జవాబిస్తాడు. నేనే కానీ చూసుకున్నట్లయితే మా మావయ్య గారి కోసం 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్క సంవత్సరం కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన గురించి నేను నిరాశపడలేదు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది నా బాధ్యత. కాబట్టి దీనికి ఫలితం అనేది ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇస్తాడు. ఆయన రక్షణ పొందుతాడని ఇప్పుడు కూడా నేను పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాను. మనలో చాలామంది మన ఇంట్లో వారు మారలేదని లేకపోతే వారు వ్యసనంలో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారి నుంచి విడిపించబడాలని మనం అనేక సార్లు ప్రార్థన చేసిన వాళ్ళమే. కానీ కొన్నిసార్లు బలహీనమైపోయి కొన్నిసార్లు నిరీక్షణ లేని వారుగా వెనక్కి వెళ్ళిపోయి ప్రార్థనను మానివేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ యొక్క ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని మనకు అర్థమవడానికి యేసుక్రీస్తు ఒక ఉపమానం ద్వారా మనకి చెప్పడం అనేది జరిగింది. ఆ ఉపమానాన్ని మీకు ఈ రోజు నేను చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక జడ్జి దగ్గరికి ఒక పేద విధవరాలు వచ్చి తన యొక్క ప్రతివాదితో న్యాయం తీర్చమని
ఇక్కడ అడుగుతుందండి. అంటే నా ప్రతివాదితో ఒక గొడవ ఉంది. లేకపోతే ఒక విషయం సంబంధించి మా ఇద్దరి మధ్య ఒక గొడవ ఉంది కాబట్టి, ఒక విషయం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి దీన్ని న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతిని వేడుకుంటుంది. అంటే ఈ యొక్క వ్యక్తికి ఒక న్యాయాధిపతి అన్యాయస్తుడని ముందుగానే తెలిసే ఉంటుంది. కానీ తనకి వేరే దిక్కు లేక ఏదో విధంగా తను న్యాయం చెయ్యాలని చెప్పి ఒక న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు కూడా పాపం వచ్చి తనకు తలుపులు కొట్టి ఎలాగన్నా ప్లీజ్ అండి నాకు న్యాయం చేయండి, దయచేసి నాకు న్యాయం చేయండి అని ఒక న్యాయాధిపతిని తను వేడుకుంటుంది. ఇలా వేడుకుంటున్నప్పుడు ఒక న్యాయాధిపతి అసలు కొన్ని రోజులు ఒప్పుకోలేదు. అసలు నీకైతే న్యాయం చేయడమని నాకు తెలిసి తను మొహం మీద తలుపులేసుంటాడేమో పేద విధవరాలికి. కానీ తను ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా తిరిగి తిరిగి మళ్ళీ ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి తన తలుపులు కొట్టి తన బతిమాలుకుని గోజాడి, అంటే గోజాడడం అంటే మరలా మరలా బతిమాలుతుంది. తను ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోకుండా ఇంకా కూడా తనను బతిమాలి తన యొక్క న్యాయం తీర్చేటట్లుగా ఒక న్యాయాధిపతిని ప్రేరేపిస్తుందామె. మనము కూడా ప్రార్థన ఒక్కరోజు చేసి, లేకపోతే 2 రోజులు చేసి, ఒక నెల చేసి, లేకపోతే ఒక సంవత్సరం చేసి, మన జీవితంలో కార్యాలు చేయట్లేదని, లేకపోతే మనకి దేవుడు ఏది ఇవ్వడం లేదని మనం ఒక ప్రార్థన ఆపివేయడం కాదు. కానీ దేవుడికి నిత్యం కూడా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఇక్కడ ప్రభు మళ్ళీ సెలవిస్తారు. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న ఈ విధవరాలు తను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడంట. అంటే ఈ యొక్క న్యాయాధిపతి ప్రతిరోజు వచ్చి పేద విధవరాలు తనని బతిమాలకుండా చూసి తను కూడా అంతట కఠినమైన హృదయం కలివాడైనప్పటికీ కూడా, ఆ అన్యాయస్తుడైనప్పటికీ కూడా ఆ న్యాయాధిపతి హృదయం కూడా కరిగిందంట. కరిగి తర్వాత ఎలాగైనా సరే ఈ విధవరాలికి నేను న్యాయం తీరుస్తాను, అలా విధవరాలకు న్యాయం తీర్చినట్లయితే తర్వాత ఆవిడ మాటి మాటికి నా దగ్గరికి రాకుండా ఉంటుందని తన విధవరాలికి న్యాయం తీర్చడం అనేది జరుగుతుంది. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దాని నుంచి విడిపించబడకపోయినా కూడా మీరు పట్టుదల ఏమాత్రం కూడా విడవకుండా మీ దేవుడికి ప్రార్థన చేయవలనని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు తన యొక్క విశ్వాసులు నిరంతరం కూడా దివారాత్రులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా వింటాడని ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ ఒక్క ప్రార్థన మధ్యలో మానేసామో, లేకపోతే ఎక్కడ ఏ సమయంలో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామో ఆ ప్రార్థనలన్నింటినీ కూడా సరిచేసుకుని ఆ ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని వేడుకోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మరొక విషయం మన ప్రార్థనలో ఉండాలి. అది ఏమిటంటే, ప్రార్థనలో మనం పోరాడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రొదితు మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుని చిత్తము గురించి మీరు సంపూర్ణ నిశ్చయత కలవారే. అంటే ఇక్కడ ఎపఫ్రొదితు గారు ఒక సంఘం గురించి, కొలస్సే సంఘం కోసం ప్రార్థన చేస్తూ వారు ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలని తన ప్రార్థనలో పోరాడుతున్నాడని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే మామూలుగా ఆ ప్రార్థన కొలస్సే సంఘం కోసం వారికి పేరులు పెట్టి ఒకరి తర్వాత ఒకరిని తన ప్రార్థనలు ఎత్తి చూపించి, వారి అవసరతను ఎత్తి చూపించి, లేకపోతే ప్రార్థనలో వారి యొక్క అవసరతలు ఎత్తి చూపించి ప్రార్థన చేస్తే ఎపఫ్రొదితు గారు సరిపోతుంది కదా. మరి ఎందుకు మళ్ళీ ప్రార్థనలో పోరాడటం? అంటే తను మామూలుగా ఎత్తి చూపే ప్రార్థన కన్నా కూడా, అంటే ఇవి ఇంకా కూడా కఠినమైన విషయాలన్నమాట. అంటే ఇవి మామూలు ప్రార్థన వల్ల జరగవు. కాబట్టి తన ప్రార్థనలో వారు ఏ విధంగానైనా సరే దేవుళ్ళ నుంచి తప్పిపోకుండా
అదేవిధంగా సైతాను యొక్క శోధనలోనికి వెళ్ళిపోకుండా లోకాను వేరుగా ఉండి దేవుని చిత్తానుసారంగా తమ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి అతడు వారి విషయమై ప్రార్థనలో పోరాడుతున్నాడండి. ఇటువంటి జీవితం మనకి ఎంతో అవసరం. ఏంటంటే మనం కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తాం. ఆ విషయం కొన్ని సంవత్సరాలు జరగలేదంటే వెంటనే ఆ ప్రార్థన విడిచిపెట్టి వేరొక ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. వేరొక విషయాన్ని మనం ప్రార్థన చేస్తాం. కానీ అదే విషయాన్ని గురించి మనం ప్రార్థన చెయ్యం. ఒక ఉదాహరణ ఏంటంటే మనం ఇంటిలో కానీ ఎక్కువగా త్రాగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనం వారి కోసం ప్రార్థన చేస్తాం. ఒక సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు చేస్తాం. తర్వాత మనంతట మనకే చిరాకొచ్చి వీడు ఎంత ప్రార్థన చేసినా మారడని చెప్పి మనం ఆ ప్రార్థనని ఇంక చేయడం మానేస్తాం. లేకపోతే ఆ వ్యక్తికి వాక్యం చెప్పడం మానేస్తాం. దేవుడి యొక్క శక్తిని గురించి చెప్పడం మానేస్తాం. మనమే ముందు విశ్వాసం ఉంచం కార్యం జరుగుతుంది అని. కానీ ఇక్కడ మనం అలా ఉండకూడదండి. అంటే ఆ ప్రార్థన దేవుడు ఫలితాన్ని ఇచ్చే వరకు కూడా మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆ వ్యక్తి మారేంత వరకు కూడా మన ప్రార్థన ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదని ఇక్కడ మనకి వాక్యం అనేది సెలవిస్తుంది. ఇంకొక విషయాన్ని నేను మీకు ప్రార్థన గురించి ఒక విషయాన్ని తెలియజేస్తాను. అదేంటంటే మన ప్రార్థనలో ఉండవలసింది ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలండి. 1 తెస్సలోనిక 5:16 1 తెస్సలోనిక 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మనము దేవుని విశ్వసించిన కాలం నుంచి అనేక కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడండి. అసలు దేవుడు నాకు జీవితంలో ఏ విషయం కూడా ఒక మంచి కార్యం కూడా చేయలేదండి, ఒక ఉపకారం కూడా చేయలేదనేవారు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు ఎవ్వరూ ఉండరండి. అంటే ఒక పరిస్థితిలో మనం పడిపోయాం. దాని నుంచి లేవనెత్తి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. కానీ అది లేవనెత్తబడిన తర్వాత ఒక విషయాన్ని చాలా తేలిగ్గా మనం మర్చిపోతాం. ఒక పరిస్థితిలో మనం చాలా బలహీనతంగా ఉండి మంచం పట్టి కొన్ని నెలల పాటు మంచం మీద ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత అనేక మంది ప్రార్థన చేయడం వల్ల, మనం ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు మనల్ని క్షమించి తర్వాత దేవుడు మన ఎడల కృప చూపించి మనల్ని స్వస్థపరుస్తాడు. తర్వాత స్వస్థపడిన ఈ వ్యక్తి దేవుడికి ఏ విధంగా కూడా కృతజ్ఞత కలిగి ఉండడు. కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధిలో ఆయన స్తుతించడం కానీ, మారుమనసు పొందడం కానీ, లేకపోతే దేవుని కొరకు బ్రతకడం కానీ చెయ్యడు. తన కృతజ్ఞత కలిగి జీవించడు. కేవలం కృతజ్ఞత చెప్పడం అంటే నోటితో స్తుతులు చెప్పడం మాత్రమే కాదు కానీ, దేవుడు తను చేసిన ఉపకారముల కొరకు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడం. ఇటువంటి వారు జీవితాన్ని జీవించలేని వారు, కృతజ్ఞత కలిగి జీవించలేని వారే మనకి ఎక్కువగా సంఘాల్లో కనిపిస్తారండి. కృతజ్ఞత కలిగి జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో సంఘానికి వచ్చాంలే, వెళ్ళిపోతున్నాంలే, ప్రార్థన చేస్తున్నాంలే అని అనుకునేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కలిగి జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే మనం ప్రతి విషయమందును కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం భోజనం చేసినా, పానం చేసినా, మనం ఏం చేసినా ప్రతి విషయానికి కూడా దేవుని కృప వల్లే, ఇది దయ వల్లే మనం కలిగి ఉన్నామని చెప్పి దేవునికి కృతజ్ఞత కలిగి మనం దేవుడి యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇదే మనకి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా దేవుణ్ణి మనం స్తుతించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు అని అంటాం. అదే విధంగా దేవుణ్ణి మనం స్తుతించాలని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 95వ కీర్తన. రెండు యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదము.
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చెయ్యదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యం గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది. ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. అంటే ఆయన దేవుని గురించి మనం ఏం చేయాలండి? స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఉత్సాహగానం చేయాలని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రావాలంట. అంటే దేవుడి సన్నిధికి వచ్చే ముందు మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మహాదేవుడు కాబట్టి ఆయన అనేక కార్యాలను మనం చేశాడు. ఆయన మనల్ని సృజించాడు. ఆయన భూమి ఆకాశాన్ని సమస్తాన్ని మన కోసం సృష్టించాడు కాబట్టి ఆయనకు పరాక్రమ కార్యాలను బట్టి, ఆయనకు శౌర్యాన్ని బట్టి, ఆయనకు దయను బట్టి, ఆయనకు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించబద్ధులమే ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. మనం సంతోషంలో ఉన్నా, సమాధానంలో ఉన్నా, లేకపోతే వ్యాధుల్లో ఉన్నా, వ్యాధి బాధల్లో ఉన్నా, లేకపోతే మనం పొరపాటులో పడిపోయి పాపంలో పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా ప్రతి స్థితిలో, ప్రతి బలహీనతలో మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మనల్ని స్తుతించడానికి దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన కొరకు స్తుతించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ స్తుతి అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా భాగంగా ఉండాలి. మన ప్రార్థనలో ఈ స్తుతి అనేది ఎప్పుడు కూడా ఒక భాగంగా మనం చేసుకోవాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అదే విధంగా రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతాను. మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘం పెద్దను పిలువనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే మనలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలండి? శ్రమ సంభవించినప్పుడు ఆ శ్రమను బట్టి కృంగిపోవడం కాదు కానీ, నిరాశ నిస్పృహలకు లోను కావడం కాదు కానీ, మొదటిగా మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి. అదే విధంగా ప్రార్థనలో దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. అదే విధంగా సంతోషం కలిగితే ఏం చేయాలి? కీర్తనలు పాడవలనని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. మీలో ఎవడైనా రోగి ఉంటే ఏం చేయాలి? సంఘ పెద్దల్ని, ఇక్కడ సంఘ పెద్దలనైనా పాస్టర్ గారైనా ఒకే అర్థం వస్తుందండి. ఇక్కడ పాస్టర్ గారిని పిలిపించి మనం ప్రార్థన చేయించుకోవాలి. మనం వెళ్ళే పరిస్థితి ఉంటే, రోగిగా ఉన్నా కూడా మనం సంఘానికి వెళ్ళే పరిస్థితి మనకు ఉంటే సంఘానికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ఒకవేళ మన సంఘాలకు వెళ్ళని పరిస్థితిలో ఉంటే పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి మనం ప్రార్థన చేయించుకోవాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే విశ్వాస సహితంగా ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థపరచబడతాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు కానీ, అతడు పాపములు చేసిన వాడైతే అతడి పాపములు కూడా క్షమించబడతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కొన్ని రోగములు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు కేవలం మనకు పొరపాట్ల వల్ల మాత్రమే కాదు కానీ, మన పాపముల వల్ల కూడా మనకి అవి ఒక రోగములు కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి. అలా ఒక వ్యక్తి పాపం వల్ల రోగంలో పడిపోయి ఉన్నట్లయితే ఆ రోగము అతను వేధించినప్పుడు, తను ప్రార్థన చేసినప్పుడు ఆ పాపం కూడా క్షమించబడుతుందని ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తుంది. అంటే ఇక్కడ 2 రకాల స్వస్థతలు మనిషికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు విశ్వాసికి. అంటే ఇక్కడ మొదటిగా అతడు ఒక రోగాన్ని శారీరక స్వస్థత ఇస్తున్నాడు. అదే విధంగా రెండవదిగా ఆత్మీయ స్వస్థత కూడా దేవుడు అక్కడ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం రోగుల కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుందో నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ
తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి, మనం సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలముననే ఉన్నది. అంటే మనం సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను, అంటే ప్రతి వ్యక్తి కూడా తను ఇబ్బందులు పడుతూ రోగంలోనూ లేకపోతే ఏదన్నా ఆపదలో పడి అదే విధంగా విచారంలో ఉండి బ్రతకాలని ఏ వ్యక్తి కూడా కోరుకోడండి. ప్రతి వ్యక్తి కూడా సుఖంగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగి జీవించాలనే కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధమైన సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలంటే చేయవలసిందేంటి? ఇతరుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల గురించి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారుల గురించి, ప్రభుత్వ అధికారుల గురించి, రాజకీయ నాయకుల గురించి మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. అంటే ఇక దేశాన్ని పరిపాలించాలంటే వారికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడెవడు? దేవుడే. వారికి కాపుదల ఇచ్చేవారెవరు? దేవుడే. కాబట్టి మంచి పరిపాలన ఇవ్వాలన్నా కూడా వారికి జ్ఞానం అనేది ఇవ్వాల్సింది దేవుడే. కాబట్టి వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. కేవలం జ్ఞానం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తమైతే వారికి రక్షణ కూడా కలిగజేయాలని వారి కొరకు మనం ప్రార్థించబద్దులమే ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు కూడా ప్రార్థన చేయమని వాక్యం మనకి సెలవిస్తుంది. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, కానీ వారి కొరకు విజ్ఞాపన. వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే మన దగ్గరికి వచ్చి, లేకపోతే చర్చి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు కదా. అటువంటి అప్పుడు వారికి ప్రార్థన ఏదో తేలిగ్గా మనం తీసుకోకుండా వారు ప్రార్థన చేయమని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వారి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలండి. యాచన చేయాలంటే అది కార్యం జరిగే వరకు కూడా మనం దేవుణ్ణి మరీ అడగాలి. యాచించడం అంటే ఇంకోసార్లు అడగడం. కాబట్టి మనం ఆ కార్యం జరిగే వరకు కూడా దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు కూడా చెయ్యాలని చెప్తుంది ఇక్కడ వాక్యం. తర్వాత ఆ కార్యం జరిగిన తర్వాత ఆ విషయాన్ని విడిచిపెట్టకుండా మనము ఆ విషయంలో మరలా దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇది దేవుని దృష్టికి అనుకూలమనే ఉన్నదంట. అంటే ఇలా మనం అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, మనం సంఘ నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయడం అనేది ఎలా ఉంది దేవుని దృష్టికి? ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇది ఇలా చేయడం దేవుడి దృష్టికి మంచిదిగా ఉంది. కాబట్టి మనలో ఇప్పటి వరకు కూడా ఇతరుల కొరకు, మన అధికారుల కొరకు ప్రార్థన చేయలేని పరిస్థితిలో మనం ఉంటే, ఈసారైనా ఇప్పటి నుంచైనా కూడా మనం సుఖంగా, నెమ్మదిగా బ్రతకాలనే ఉద్దేశం మనకు ఉంది. కాబట్టి మనం వీరందరి కోసం కూడా ప్రార్థించబద్దులమే ఉన్నామండి. మనం ఏదో ఇబ్బందిగా వీరి కోసం ప్రార్థన చేయడం కాదు, కానీ సాటి సహోదరుల వరే వారిని ప్రేమించి మనం ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. మనం ప్రార్థన చేయాలంటే ఏదో అలవాటుగా చేస్తాం తప్ప వారి జీవితంలో కార్యం జరగాలని ప్రేమతో ప్రార్థించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మన గురించి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం తప్ప ఇతరుల కొరకు, ఇతరులకు రక్షణ కొరకు, ఇతరులకు అవసరతల కొరకు ప్రార్థన చేసేవారు, యాచించేవారు ఈ రోజున చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదని, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చెయ్యాలని, అదేవిధంగా నశించిపోతున్న ఆత్మల కొరకు కూడా ప్రార్థన చెయ్యబద్దులమే ఉన్నామని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన గురించి నేను మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు అనేక సువార్తల్లో ఆయన ఒక ప్రార్థనా జీవితం గురించి చెప్పడం జరిగింది. ఆయన వేకువజామునే లేచి కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థించేవారని. మనలో చాలా మంది మనకు ఎప్పుడో సమయం దొరికితే ప్రార్థన చేస్తాం తప్ప మనం ఒక సమయం అంటూ పెట్టుకుని
ప్రార్థన చేసేవారుగా ఉండమండి. కానీ ప్రార్థనకనేది మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. అదే విధంగా మనం దినాన్ని ఒక రోజుని ప్రారంభించే మొదటి సమయంలోనే దేవునికి ప్రార్థించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో మొదటిగా తనకు తెల్లవారక మునిపే దేవుడికి ప్రార్థించేవారు. ఆయన ప్రార్థనకి అంతటి ప్రాముఖ్యత కూడా ఇచ్చేవారని వాక్యం మనకి సెలవిస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రికలో ఇక్కడ ఒక వాక్యమును యేసుక్రీస్తు గురించి మీకు చూపిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే అంత గొప్ప పరిశుద్ధుడే ప్రతిరోజు కూడా తెల్లవారకు మునిపే ఆయన కొండ మీదకు వెళ్ళి ప్రార్థించేవాడంటే ఆయన ఎంతగా ప్రార్థనకు ప్రాముఖ్యతను గుర్తించారండి. ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కానీ ఆయన ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇచ్చి ఆయన మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశారంట. మహారోదనతో కన్నీళ్లతో ఎందుకు? తాను పొందబోయే శిలువ మరణం గురించి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ శిలువ వేదన మరణ వేదనని పొందుకోవటానికి దేవుని సిద్ధపరచమని దేవుడికి ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రభువా నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించును గాక అని కూడా తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించేవారిని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా ఈయన ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ భయభక్తులు కలిగి ఉన్నట్లు కూడా ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ప్రార్థన ఇలా చేయాలి లేకపోతే అలా చేయాలని వాక్యం సెలవిస్తుందని చెప్పి ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇతరుల కోసం ప్రార్థించడం అన్నీ మనం చేస్తాం. కానీ దీర్ఘ ప్రార్థన చేస్తాం, లేకపోతే విజ్ఞాపన ప్రార్థన చేస్తాం, లేకపోతే ఆన్లైన్ ప్రేయర్స్, ఇలా అనేక సమయాల్లో అనేక ప్రార్థనలు చేసేవారుగా మనం ఉంటాం. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే పరిస్థితులు ఈ రోజున చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చాలా మంది విశ్వాస జీవితాల్లో దీర్ఘ ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. కానీ దేవుని యందు భయభక్తులు అనే విషయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మన ప్రవర్తనలో దేవునికి చోటవ్వకుండా, ఆయన వాక్యానికి చోటవ్వకుండా కేవలము ప్రార్థనలు చేసి ఆయన యొక్క దేవుని దగ్గర నుంచి మన అవసరాలు తీర్చుకునే వారిగా మాత్రమే చాలా మంది విశ్వాసులు మనకు కనిపిస్తున్నారు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఏ విధంగా ఉండాలి? మొదటిగా ఆయన కొరకు ప్రార్థించేవారుగా, ఆయన వేడుకునేవారుగా మనం ఉండాలి. అదే విధంగా దానితో పాటుగా రెండవదిగా దేవుని యందు భయభక్తులు కూడా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని చేత అంగీకరించబడతాము. యేసుక్రీస్తు ఆ విధంగా చేయడం వల్లే దేవుని చేత అంగీకరించబడ్డాడని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అదే విధంగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. అంటే మనము మొదటిగా మన పాపములు ఒప్పుకున్నాము, తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశాము, సోదరుల కొరకు ప్రార్థించాము, ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించాము, ప్రార్థనలో పోరాడాము, అదేవిధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ప్రార్థించాము. అదేవిధంగా ఇతరుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించాము, మన సహోదరు కొరకు ప్రార్థించాము. ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తాం. అదేవిధంగా నశించిపోతున్న ఆత్మ కొరకు కూడా మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాం. ఇవన్నీ కూడా దేవుడికి అనుకూలమైన ప్రార్థనలు. కాబట్టి ఇటువంటి దేవుడికి అనుకూలమైన ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించాం. కాబట్టి ఇక్కడ మనం ఏమి అడిగినను కూడా
దేవుడు దయచేస్తాడని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా దేవుని చిత్తానుసారంగానే ఉంటాయి. ఆ దేవుని చిత్తానుసారంగా చేసిన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క విషయాలు మన ప్రార్థనలు లేకపోయినట్లయితే ఇప్పటికైనా సరే మనకు ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుని మన ప్రార్థనలో ఈ యొక్క విషయములన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రతీది కూడా మన ప్రార్థనలో ఉంచి ఈ యొక్క విషయాన్ని మనం ప్రార్థన చేయట్లేదు. ఆ ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర ప్రార్థించి ప్రార్థనలో ముఖ్యమైన విషయాలు మన ప్రార్థనలో ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మన ప్రార్థనలో ఉంచి ఇవన్నీ కూడా మన ప్రార్థనలో ఉంచి ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నామండి. ఈ విధమైన దేవుని చిత్తానుసారం ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుని అంగీకరిస్తాడు. ఇటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు కూడా కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. మనందరం కూడా ఈ వాక్యం విన్న తర్వాత మన ప్రార్థన జీవితాల్ని సరిచేసుకోవాలని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ యొక్క వాక్యము దేవుడు మన జీవితాల్లో ఫలించుటకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన స్పిరిచువల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు ఒక మహాకృప మనందరికీ కూడా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, ప్రార్థన గురించి ప్రభువా తండ్రి ఆత్మీయమైన ఆహారం మాకు అందించి ప్రభువా ప్రార్థనకు విషయముల గురించి మా ప్రార్థనలో ఉండవలసిన విషయాల గురించి మాకు తెలియజేసావు తండ్రి. ఈ యొక్క విషయాలను మా ప్రార్థనలో తండ్రి ఉంచి మేము ప్రార్థన చేయటానికి మా ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోవటానికి నీ కృప నీ సహాయము మాకు తోడుగా ఉంచమని మేలు చేయమని దినప్రార్థని పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనా ప్రతిఫలము దయచేయమని యేసు ఉన్నత నామమును బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.